ప్రజెంట్ మీరు హంటర్ 350 న్యూ మోడల్స్ లో చూసుకుంటే కనుక కొన్ని కలర్స్ అనేవి యాడ్ చేశారు, కొన్ని కలర్స్ అనేవి డిస్కంటిన్యూ అయితే చేశారు. సో అవేంటో చూసుకుందాం. టాప్ ఎండ్ లో చూసుకుంటే మనకి రెబల్ రెడ్, రెబల్ బ్లూ అని 2 కలర్స్ ఉండేవి. సో ఇవి చూసుకుంటే కనుక మనకి రెబల్ రెడ్ ఏదైతే ఉందో దాని ప్లేస్ లో రీప్లేస్మెంట్ చేస్తూ కనుక ల్యాండన్ రెడ్ అని చెప్పి ఈ కొత్త కలర్ అయితే తీసుకొచ్చారు. అండ్ అంతేకాకుండా టోక్యో బ్లాక్ అని చెప్పి ఒక కొత్త కలర్ అయితే మనకి టాప్ ఎండ్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇంకా మిడ్ వేర్ తీసుకుంటే మనకి 4 కలర్స్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఈ 4 కలర్స్ లో డాపర్ గ్రే కలర్ మాత్రమే ఉంచి రాయల్ వైట్ అని చెప్పి ఈ కొత్త కలర్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ న్యూ హంటర్ 350 ఫీచర్స్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంకా మరొక ఫీచర్ చూసుకున్నాక మనకి అసిస్టెంట్ స్లిప్పర్ ఖర్చు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకా మరొక ఫీచర్స్ కూడా మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయితే చేశారు. 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకా మరొకటి చూసుకుంటే కనుక మనకి ఈ సస్పెన్షన్ ఏదైతే ఉందో ఈ సస్పెన్షన్ కూడా ఫస్ట్ చాలా స్టిఫ్ అండ్ హార్డ్ గా ఉండేది, దానికి కొంచెం స్మూత్నెస్ అయితే చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పటికొచ్చి మనకి ఏ బైక్ లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అనే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఇంక ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజిన్ తో అయితే మనకైతే ఆఫర్ చేస్తున్నారు. 349 cc తో అయితే మనకైతే అందిస్తున్నారు. మాక్సిమం పవర్ చూసుకుంటే 20.2 bhp పవర్ ను 6100 rpm దగ్గర పీక్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మాక్సిమం టార్క్ చూసుకుంటే 27 Nm ను 4000 rpm దగ్గర పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ చూసుకున్నాక టెలిస్కోపిక్ 41 mm ఫోక్ సస్పెన్షన్ అయితే మనకైతే అందిస్తున్నారు. ఇంకా రేట్ సైడ్ చూసుకుంటే ట్విన్ షార్క్ అబ్జర్వర్ విత్ 6 స్టెప్ అడ్జస్టబుల్ ప్రీ లోడెడ్ సస్పెన్షన్ అయితే మనకైతే అందిస్తున్నారు. ఇంక సేఫ్టీ పరంగా చూసుకుంటే కనుక మనకి ఇందులో డ్యూయల్ ఛానల్ ABS ఇవ్వడం జరిగింది, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది, హజార్ లైట్ కూడా మనకి ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇన్స్ట్రుమెంట్ కష్టాలు చూసుకుంటే మనకి డిజిటల్ అండ్ అనలాగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఓడోమీటర్, టాకోమీటర్ అండ్ ఫ్యూయల్ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ అండ్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ కూడా మనకి ఇందులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఫీచర్ కూడా ఇందులో యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా మనకి ఇందులో ట్రిప్ నావిగేషన్ మీటర్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ ట్రిప్ నావిగేషన్ లో మీరు మ్యాప్ అనేది ఫిట్ చేసుకోవచ్చు అండ్ కాల్ అలర్ట్ కూడా ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ మీరు యాప్ ద్వారా కూడా మిగతా కొన్ని ఫీచర్స్ కూడా ఇందులో అయితే మీరు. ఇంకా గేర్ బాక్స్ విషయానికి వస్తే కనుక మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ ఖర్చు ఉండడం వల్ల గేర్ షిఫ్టింగ్ అనేది చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తే 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. వెయిట్ విషయానికి వస్తే ఇంకా 181 kgs అయితే వెయిట్ అయితే ఉంటుంది. ఇంకా గ్రౌండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చిందంటే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కావాలి అంటే హెవీగా ఉండకూడదు, నేను షార్ట్ గా ఉంటాను, నాకు షార్ట్ బైక్ కావాలి అనుకుంటే కనుక మీరు ఈ హంటర్ 350 అనేది చూస్ చేసుకోవచ్చు. సో దట్స్ అ వీడియో గైస్. ఈ వీడియో కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి.